పెట్టు లాభాలు పట్టు ఈ ఒకే ఒక్క రైమింగ్ లైన్ తో యాడ్లు ఇచ్చారు. కష్టపడాల్సిన పని లేదు, చెమట చుక్క చిందించే అవసరమే లేదు. జస్ట్ చేతిలో ఉన్న మొబైల్ తో రేటింగ్ ఇస్తే చాలు మీ అకౌంట్ లోకి నోట్లు వచ్చి పడతాయని ఊరించారు. భలే మంచి ఆఫర్ అంటూ జనం టెంప్ట్ అయిపోయారు. లింక్స్ పంపిస్తే క్లిక్ చేసేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేశారు. కట్ చేస్తే న్యాయం చేయని మహాప్రభు అంటూ పోలీసుల ముందు వాలిపోయారు. అసలు ఎవరా చీటర్స్? వాళ్ళు అడిగిన గేమ్ ఏంటి? 10 మందికి సాయం చేయాలన్నది మూవీలో హీరో సంకల్పం. బట్ ఇదే ఫార్ములాను రాంగ్ రూట్ లో అప్లై చేశారు కన్నింగాళ్లు. పెట్టుబడి పెట్టండి, రెట్టింపు లాభాలు పట్టండి అంటూ ఆఫర్ ఇచ్చి నిండా ముంచేశారు. నిజామాబాద్ లో జనం చెవిలో ఫ్లవర్ పెట్టింది ఈ కంపెనీనే. పేరు బిఎంబి. కార్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైళ్లు కావాలన్నాయనా అంటూ కలర్ఫుల్ యాడ్లు ఇచ్చింది. వీటికి టెంప్ట్ అయిన చాలా మంది ఈ కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ ను కాంటాక్ట్ అయ్యారు. బిఎంబి యాప్ ఇంగ్లాండ్ కి చెందిందని, ఇందులో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇస్తే చాలు మీ అకౌంట్ లో డబ్బను ఊహించాడు. అంతేకాదు మరో 3 జాయిన్ చేయిస్తే కమిషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. గుడ్డిగా నమ్మిన వాళ్ళంతా చంద్రశేఖర్ పంపిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. P2, P4, P5 గ్రేడింగ్లను బట్టి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు చేయగానే అకౌంట్లో అమౌంట్ పట్టడం చూసి ఫిదా అయ్యారు. అయితే అవి విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా డబ్బులు రాలేదు. ఏంటని చంద్రశేఖర్ను సంప్రదిస్తే నీళ్లు నమిలాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. సార్ ఫస్ట్ P1, P2, P3, P4, P5, P6 లెవెల్స్ ఉన్నాయి సార్. అందులో నేను ఫస్ట్ P3 లెవెల్లో ముగ్గురం జాయిన్ అయినాం సార్. మేము ఫ్యామిలీ మెంబర్సే. వేరే వాళ్ళ ద్వారా ఇట్లా డబ్బులు వస్తున్నాయి అంటే నేను జాయిన్ అయ్యాను సార్. P3 వచ్చేసి 18,600 సార్ యాక్చువల్గా. దానికి డైలీ 620 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటుంది యాడ్స్ చూడడం వలన అని అన్నారు సార్. అట్లా నేను 3 జాయిన్ అయినా. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసి ఒకటి P4 జాయిన్ అయినా సార్. 60,000 రూపీస్ అమౌంట్ వచ్చే వరకు యాప్ల ద్వారా డైలీ యాప్ చూస్తే 2,000 రూపీస్ ఎర్నింగ్స్ ఉంటాయి అన్నారు సార్. తర్వాత నేను ఇంకొకటి P5 కూడా ఎట్ ఎ టైం ఒకటే రోజులో అమౌంట్ వేసేస్తామని అంటే P5 కూడా జాయిన్ అయినా సార్. అప్రాక్సిమేట్లీ 3,50,000 వరకు నేను లాస్ అయిపోయాను సార్. ఈ కమిషన్స్ అనేది ఎక్కువ వస్తాయి. మీకు వ్యాలెట్లో చూపించింది సార్, అమౌంట్ అనేది వ్యాలెట్లో చూపించిండు. బట్ ఏంటంటే విత్డ్రాస్ అయితే కాలేదు సార్. నేను మోసపోయినా. బిఎంబి యాప్ ద్వారా 3,50,000 వరకు నేను మోసపోయినా సార్. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 22 మంది ప్రత్యక్షంగా, 75 మంది పరోక్షంగా పెట్టుబడి పెట్టి ₹1,50,00,000 మోసపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం బిఎంబి కంపెనీ యాప్ పనిచేయడం లేదు. ఆ కంపెనీ పంపిన లింకులన్నీ చైనా బెస్ట్ అని నిర్ధారణకొచ్చారు. ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ప్రధాన నిందితుడెవరు? ఎన్ని జిల్లాల్లో ఈ తరహా మోసాలు చేశారు అనే కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు. మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. కానీ విత్డ్రా చేసే సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు. ఇంకా నలుగురిని యాడ్ చేయండి, మీరు నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి ఇంకా మనం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు. ఒక 777 మంది దాకా మనం దీంట్లో ఈ స్కీమ్లో భాగస్వాములు అయ్యారు. సుమారు ₹1,00,00,000 పైనే వాళ్ళు దీంట్లో డబ్బులు పెట్టడం జరిగింది. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. అత్యాశకు పోతే నిండా మునగక తప్పదు. లింకులు, యాప్లతో చాలా మోసాలు చూస్తూనే ఉన్నాం. అయినా జనాలు మభ్యపెట్టేవారిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఎవ్వరైనా సరే ఊరికే డబ్బు వస్తుందని చెబితే అందులో ఏదో మతలబు ఉందని గ్రహించండి. అనుమానం వస్తే పోలీసుల్ని సంప్రదించండి. కాదు కూడదని కమిట్ అయితే కొంప కొల్లేరవడం ఖాయం.